బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. పశుసంవర్ధక శాఖలో అవినీతిపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. పశుసంవర్ధక శాఖలో ఫైళ్ల మాయం, గొర్రెల పంపిణీ కేసును తెలంగాణ సర్కార్ ఏసీబీకి బదిలీ చేసింది. పశుసంవర్ధక శాఖలో 2 కోట్ల అవినీతికి పాల్పడిన అసిస్టెంట్ డైరెక్టర్లు, బ్రోకర్లపై గచ్చిబౌలి పిఎస్ లో కేసు నమోదైంది. 4 నిందితులపై 406, 409, 420 సెక్షన్ల కింద కేసులు నమోదవగా రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇతరుల ఖాతాల్లోకి దారి మళ్లించినట్లు గుర్తించారు. ఈ కేసులో మాజీ మంత్రి ఓఎస్డీ ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పశుసంవర్ధక శాఖలో అవినీతిపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. పశుసంవర్ధక శాఖలో ఫైళ్ల మాయం, గొర్రెల పంపిణీ కేసును తెలంగాణ సర్కార్ ఏసీబీకి బదిలీ చేసింది. పశుసంవర్ధక శాఖలో 2 కోట్ల అవినీతికి పాల్పడిన అసిస్టెంట్ డైరెక్టర్లు, బ్రోకర్లపై గచ్చిబౌలి పిఎస్ లో కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్. థ్యాంక్ యూ వంశీ. గత తెలంగాణ ప్రభుత్వంలో పశుసంవర్ధక శాఖలో జరిగినటువంటి స్కామ్ పైన కూడా ఇప్పటికే ఈ కేసుతో పాటుగాను మరోవైపున చూసినట్టయితే వెటర్నరీకి సంబంధించినటువంటి ఫైళ్ల మాయం, ఈ 2 కేసులను ఏసీబీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే 2780కి పైగా ఉన్నటువంటి గొర్రెల పంపిణీను ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రైతుల నుంచి కొనుగోలు చేసి లబ్ధిదారులకు ఇవ్వాల్సింది ఉంది. ఈ క్రమంలోనే ఇచ్చినటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రైతులకు అందాల్సినటువంటి సొమ్మును 2 కోట్ల రూపాయలను ఇతర ఖాతాలోకి మళ్లింపులు చేసి పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడ్డారనే విషయం పైన కూడా ఇటు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ క్రమంలోనే ఫిర్యాదు అందుకున్నటువంటి 406, 409, 420 కేసులు గచ్చిబౌలి పోలీసులు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తు పైన కూడా పూర్తిగా దర్యాప్తు పైన దృష్టి సారించారు. అయితే గతంలో చూసినట్టయితే ఓఎస్డీగా ఉన్నటువంటి కళ్యాణ్ పైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది. మసాబ్ ట్యాంకుల్లో ఉన్నటువంటి ఏదైతే పశుసంవర్ధక శాఖలో ఉన్నటువంటి ఫైళ్లను కూడా మాయం చేశారనే ఆరోపణలు ఓవైపు వెల్లువెత్తినటువంటి క్రమంలో ఆ విషయం పైన కూడా ఓ ఫిర్యాదు అందడం జరిగింది. అంటే ఈ ఫైళ్ల మాయము, అదేవిధంగా పశుసంవర్ధక శాఖలో జరిగినటువంటి అవినీతికి సంబంధించిన 2 కోట్ల పైగా జరిగినటువంటి అవినీతి ఆరోపణలపైన ఏసీబీ పెద్ద ఎత్తున దర్యాప్తు కొనసాగించాలని ఇటు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 2 కేసుల్లోనూ ప్రభుత్వం ఏసీబీకి బదిలీ చేయడంతో ఇక దర్యాప్తు అనేది వేగవంతంగా కొనసాగనున్నది. అయితే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో అందినటువంటి ఆంధ్రప్రదేశ్ రైతులు ఎవరైతే 2800 గొర్రెలను తెలంగాణ ప్రభుత్వానికి వారు అందజేయడం జరిగింది, లబ్ధిదారులకు ఇచ్చి ఆ తర్వాత డబ్బును తిరిగి తమ అకౌంట్లో వేయాల్సినటువంటి క్రమంలో దీనిపైన చాలా రోజులుగా జాప్యం జరగడంతో ఇందులో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్నటువంటి కేశవ్ కావచ్చు, అదేవిధంగా మరో వ్యక్తి శివసాయి పైన ఇటు గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. 406, 409, 420 కేసులు నమోదు చేసి దీనిపైన దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి క్రమంలోనే ఏసీబీకి ఈ కేసును బదిలీ చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తానికి ఈ 2 అంటే మసాబ్ ట్యాంక్లో పశుసంవర్ధక శాఖలో జరిగినటువంటి ఫైళ్ల మాయము, అదేవిధంగా గొర్రెల పంపిణీలో 200 కోట్లకు పైగా జరిగిన అవినీతి సొమ్ము పైన ఏసీబీ ఈ దర్యాప్తు కొనసాగిస్తుంది. మొత్తానికి ఇలాంటి అంటే గొర్రెల పంపిణీకి సంబంధించినటువంటి వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి జరగడము, అదేవిధంగా ఫైళ్లను కూడా మాయం చేసినటువంటి వ్యవహారంలో తలసాని ఓఎస్డీగా ఉన్న కళ్యాణ్ పైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా జరిగినాయి. మొత్తం ఈ 2 కేసులను ఏసీబీ సీరియస్గా దీన్ని టేకప్ చేస్తుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన కూడా మొత్తం మీద ఈ ఏసీబీ బృందం కూడా ఇక ఈ కేసును సీరియస్గా దర్యాప్తు కొనసాగించనుంది. వంశీ. ధనరాజ్, పెద్ద ఎత్తున జిల్లాల్లో కూడా ఈ గొర్రెల పంపిణీకి సంబంధించి అవినీతి జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ జిల్లాలపై కూడా దృష్టి సారించే అవకాశం ఉందా? అక్కడ కూడా దర్యాప్తు ముమ్మరం చేసే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే హైదరాబాద్ కేంద్రంగాను మొత్తం ఆంధ్రప్రదేశ్ వివిధ జిల్లాల నుంచి కూడా రైతుల నుంచి కొనుగోలు చేసినటువంటి ఈ గొర్రెలన్నింటిని కూడా లబ్ధిదారులకు అందించి ఆ తర్వాత రైతులకు ఇవ్వాల్సినటువంటి సొమ్ము మాత్రమే వీళ్ళంతా అక్రమాలకు, అవినీతికి తెరలేపడం జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్న కేశవ్, అదేవిధంగా రవికుమార్లు మాత్రమే ఈ పంపిణీ వ్యవహారంలో అంటే పంపిణీ చేసినటువంటి డబ్బులంతా కూడా వేరే ఖాతాలకు మళ్లించారనే ఆరోపణలు మాత్రం వీరిపైన వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే రైతులను అందాల్సినటువంటి ఖాతాల్లో ముట్టాజెప్పాల్సినటువంటి డబ్బంతా కూడా వేరే ఖాతాల్లోకి మళ్లింపు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిలో
తలసాని ఓఎస్డిగా ఉన్నటువంటి కళ్యాణ్ పైన కూడా ఆరోపణలు రావడంతో మసాబ్ ట్యాంకులో ఉన్నటువంటి ఆ ఫైళ్ళన్నింటి మాయం చేయడము, ఆ తర్వాత తగలబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తినటువంటి క్రమంలో అక్కడ కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం ఈ రెండు సంబంధించినటువంటి పశుసంవర్ధక శాఖలో భారీ ఎత్తున కోట్లాది రూపాయలు ఇతర ఖాతాలకు మళ్లింపుతో పాటుగాను అదేవిధంగా ఫైళ్లు మాయం చేయడంలో ప్రభుత్వం చాలా వరకు సీరియస్గా పరిగణించడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసును సీరియస్గా తీసుకొని దర్యాప్తు చేయాలంటూ ప్రభుత్వము ఏసీబీకి యాంటీ కరప్షన్ బ్యూరోకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఇక వివిధ జిల్లాల నుంచి ఏదైనా పశుసంవర్ధక శాఖలో జరిగినటువంటి గొర్రెల పంపిణీ వ్యవహారాలపైన ఫిర్యాదుల మేరకు మాత్రం ఇక ఏసీబీ బృందం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించనుందని తెలుస్తుంది. వంశీ, థ్యాంక్ యూ ధనరాజ్.